ప్రసాదం మాత్రం గట్టిగా తింటున్నాం. ఆడ దొరికితే ఆడ ప్రసాదం మాత్రం గట్టిగా తింటున్నాము. కడుపు మొత్తం టైట్ అయిపోయింది. ఏది దొరికితే తింటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఏడిపోతుందంటే ఈరోజు మన బొమ్మర్దియన్ మొబైల్ షాప్లో గణేష్ ఉన్నాడు కదా, ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. అండ్ నాకు ఇప్పుడు ఫోన్ చేసిన వాడు ర్యాపిడో నుంచి వచ్చిన తర్వాత, ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను మర్చిపోయినా ఈరోజు నిమజ్జనం చేయాలి. సో ఇక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక డైరెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. పోయి గణేష్ని అయితే నిమజ్జనం చేస్తాం. సో ఫస్ట్ మేము నిమజ్జనం ఏంటంటే కుకట్పల్లి ఐడియల్ లేక్ అనుకుంటున్నాం. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లానింగ్ చేంజ్ కావచ్చు. కుకట్పల్లి లేక్ లేకపోతే ట్యాంక్ బండ్ వెళ్తాం. చిన్న వినాయకుడు బట్ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ చేస్తున్నాం. చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. మన బుల్లెట్ని తీసుకొని వెళ్ళిపోదాం. బుల్లెట్ అంటే మన ఎక్స్ట్రీమ్, బుల్లెట్ అంటే ఏదనుకోవాలి. చలో రైట్. మళ్ళీ ఇగో షాప్కి అయితే వచ్చేసినాం. ఇక నిమజ్జనం చేయాలి మా గణేష్ని. ఇదే మా వినాయకుడు కనిపిస్తుంది కదా. సో టస్కర్ దేనికి పోయింది, ఇంత పెద్ద వినాయకుడికి టస్కర్ దేనికి పోతున్నాము. టస్కర్ రాగానే మా గణేష్ని నిమజ్జనం చేస్తాం. ఓకే, మా గణేష్ని స్లో మోషన్ వీడియోలు తీసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. గట్టి చెప్పు, చెప్పు చెప్పవా. జై బోలో గణేష్ మహారాజ్ కి. నో నో నానా అయిపోయింది అప్పుడే. లడ్డు తీసుకుంటున్నాం. లడ్డు ఏమట్లా వీడియో మా అక్క లడ్డు చాలా పూజ చేయలేరు లడ్డుకు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నిమజ్జనానికి స్టార్ట్ అయిపోతున్నాం. చేతిలో గణేష్ ఉన్నాడు. మా గణేష్ లేపాలి. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. పని చేయి మొత్తం పని చేయి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. కాక ఏం ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. నేను మా బొమ్మారి గారు అయితే ఇక్కడ వచ్చేసాను. మా ఇద్దరు దోస్తులు అయితే ఎంటకి ఆగిపోయారు. అసలు రోడ్లు మొత్తం బ్లాక్. పోలీసులు ఉంటే ఏమవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏం రా మీకేమైందిరా. పోలీసులతోనే భయపడుతారు కొడుకులు. ఏమంటారు గణేష్ నిమజ్జనం ఎందుకు భయపడాలి. పులేరా పులేరా పులేరా. అరే ఏం ట్రాఫిక్ రయ్యా. ఫుల్ అంటే ఫుల్. స్టార్ట్ మూడో రోజుకే ఇంతగానో పబ్లిక్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫుల్ పబ్లిక్ ఉంది. మూడో రోజే పబ్లిక్ కి సుక్కలు చూపిస్తారు. పబ్లిక్ ఇంకా 12th రోజు అయితే ఇంకెట్లుంటుందో మళ్ళా. ఓకేనా బ్రో. ఏంటి నేను తింటా బ్రో, మీరు తినండి. ఫ్రెండ్స్ పులిహోర. అరే ఇప్పటిదాకా తిన్నవారు మళ్ళీ ఎందుకురా నీకు. మాకు వైజాగ్ నుండి విజయవాడ నుంచి వచ్చినాం బ్రో. బాధిస్తున్నాం మేము.
ప్రసాదం మాత్రం గట్టిగా తింటున్నాం. ఆడ దొరికితే ఆడ ప్రసాదం మాత్రం గట్టిగా తింటున్నాము. కడుపు మొత్తం టైట్ అయిపోయింది. ఏది దొరికితే తింటున్నాం. ఇష్టం వచ్చింది పెడుతున్నారు, మాకు ఇష్టం వచ్చింది తింటున్నాము. లాస్ట్కు ఏమైతే తెలియదు, తీసుకుంటాం. ఇప్పుడు పెడుతురా ప్రసాదం మంచిదే, వినాయకుంది ప్రసాదం మంచిదే. ఏమన్నా పెడతారు ప్రసాదం కనిపిస్తలేదు మాకు. ప్రసాదం అంటే పానం, ప్రసాదం కోసమే వచ్చినాం ఇప్పుడు. అంటే మాకు బాణం 10 గంటలకు బయలుదేరినాం, 2 గంటలు కష్టపడి ఇక్కడికి వచ్చినాము. దొరికిన కనిపించిన కాడ చేయి దాపి అడుక్కుంటున్నాం. అంత దమ్దమ్ అయింది. ఈ థర్డ్ డేకే ఇంత క్రౌడ్ ఉంటే మిగతా రోజులు ఇంకెట్లుంటుందో తెలియదు ఈ క్రౌడ్. వాటర్ దూపు అయితే వాటర్ లేవు, ఏం లేవు. సో ఇక బాటిల్సే తీసుకున్నాము. నార్మల్గా ఎవ్రీ వినాయక చవితికి ఇక్కడ వాటర్ పెడతారు, ఇప్పుడు వాటర్ ఏం పెడతలే.